నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. రేవంత్ రెడ్డి తన కేబినెట్ ను విస్తరించాలని కోరుకుంటున్నారా, లేక హైకమాండ్ ఎంత ఆలస్యం చేస్తే అంత మంచిదన్నట్టు వాయిదాల వైపే మొగ్గు చూపుతున్నారా? ఈ ప్రశ్న మిస్టరీగా మిగిలిపోయింది. మొదట్లో ఆలస్యం అమృతం విషయం అన్నట్టు హైరానా పడి వెంటనే మంత్రివర్గాన్ని విస్తరించాలని కోరుకున్న రేవంత్ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నిదానమే ప్రధానం అన్నట్టు ఎంత ఆలస్యమైతే అంత మంచిదన్న ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏడాదిన్నర పాలనలో అన్ని వ్యూహాలు రివర్స్ అవడంతో డిఫెన్స్ గేమ్ ఆడుతున్న సీఎం రేవంత్ మంత్రివర్గాన్ని విస్తరిస్తే మళ్లీ కొత్త పంచాయతీలు వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు తనకు నామినేటెడ్ పదవి దక్కలేదన్న అక్కసుతో ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడి ఛాంబర్ ఎదుట బైఠాయించి తిరుగుబాటు చేయడం తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం రేపింది. ఆ సీన్ చూశాక కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోతే తన ఛాంబర్ ఎదుట కూడా ఇలాంటి సన్నివేశాలను చూడాల్సి వస్తుందేమోనన్న ఆలోచన రేవంత్ మదిని తొలిచేస్తోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వస్తుండడం, చివరకు విస్తరణ ఊసే లేకుండా ముఖ్యమంత్రి హైదరాబాద్ కు తిరిగి రావడం ఏడాదిన్నర కాలంలో పరిపాటిగా మారిపోయింది. కీలక శాఖలకు మంత్రులు లేకుండానే ఏడాదిన్నర పాటు రేవంత్ పాలన కొనసాగుతోందని తెలిసినా మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు, ఎవరికీ అంతుపట్టడం లేదు. కుల సమీకరణాలను బేరీజ్ వేసుకుని కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకోవాల్సిన కారణంగా వాయిదా పడుతోందని కాంగ్రెస్ నేతలు కొంతకాలం వాదనలు వినిపించారు. ఇలా నెలలు గడిచే కొద్దీ ఏదో ఒక సాకు చూపుతూ ఈ వ్యవహారం వాయిదా పడుతూనే ఉంది. సీఎం రేవంత్ కూడా మొదట్లో చూపిన శ్రద్ధ తర్వాత చూపించడం లేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అనుముల్లో వచ్చిన ఈ మార్పు కారణాలు విశ్లేషిస్తే పిట్టపోరు పిల్లి తీర్చింది అన్న చందంగా కేబినెట్ లో బెర్త దొరకని ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సీఎంపై నిరసన గళం వినిపిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్లు ఇప్పటికే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అసలే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. కేబినెట్ విస్తరణ తర్వాత నిరసన గళాలు పెరుగుతాయన్న విషయం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే మంత్రివర్గ విస్తరణ కంటే తదనంతర పరిణామాలపై ఆయన ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాలపై రేవంత్ రెడ్డికి క్లారిటీ వచ్చేసిందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తాను ప్రతిపాదించిన పేరును పక్కన పెట్టి అనూహ్యంగా విజయశాంతి పేరును ప్రకటించడంతో రేవంత్ అవాక్కయ్యారు. ఎమ్మెల్సీ ఎంపిక వ్యవహారం కాబట్టి తాను మాటిచ్చిన ఆశావహులకు ఏదో రకంగా ఆయన నచ్చజెప్పగలిగారు. కానీ మంత్రివర్గ విస్తరణ అంటే అది సీఎంగా రేవంత్ ఇజ్జత్ కా సవాల్ అనే చెప్పాలి. తన మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేటువంటి అంశంలో తన ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వకుండా చివరి క్షణంలో హైకమాండ్ అనూహ్య పేర్లను తెరపైకి తెస్తే దాని ప్రభావం రేవంత్ పై ప్రత్యక్షంగా పడుతుంది అనడంలో సందేహం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అన్ని వైపుల నుంచి ఆయన కార్నర్ అయిపోతారు. అసలే ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేసి తనను అసమర్థ ముఖ్యమంత్రిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ లోలోపల రగిలిపోతున్నారు. దీనితోడు ఖజానా ఖాళీ అవడంతో పాలనాపరంగా ఎదురవుతున్న సవాళ్లు ఒకవైపు, తెలంగాణకు అప్పులు పుట్టడం లేదన్న ఫ్రస్ట్రేషన్ మరోవైపు. ఇలా చుట్టూ సమస్యలతో సతమతమవుతున్న సీఎంకు కేబినెట్ విస్తరణ తర్వాత తిరుగుబాటు ఎదురైతే పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది. ఎందుకంటే హస్తంలో అసమ్మతి మొదలైతే దాన్ని కంట్రోల్ చేయడం కేసీఆర్ పై నోరు పెట్టుకుని విరుచుకుపడినంత ఈజీ కాదని తలపండిన నేతలు అంటున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డికి ముందున్నది ముసళ్ల పండగే అన్న వాదన వినిపిస్తోంది. కేబినెట్ ఎక్స్పాన్షన్ పైన ఇవాళ డిబేట్ లో మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్డ్. రైట్గా డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత గారు, అలాగే బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ముందుగా కైలాష్ నేత గారు మీతో స్టార్ట్ చేద్దాం. ప్రతిసారి ఏడాదిన్నర కాలంలో ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నా కూడా అదిగో ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ పైనే కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడి ఏదో ఒక డెసిషన్ తో ఖచ్చితంగా తిరిగి వస్తారు అనేటువంటి ఊహాగానాలు రకరకాలుగా చర్చలు జరిగాయి. కానీ ప్రతిసారి కూడా అలా కామ్ గా మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావడమే తప్ప దానిపైన ఎటువంటి ఊసు లేదు.
మరి ఈసారైనా ఖచ్చితంగా, ఎందుకంటే పిసిసి చీఫ్ కూడా దీనిపైన వ్యాఖ్యలు చేసింది మనం చూసాము. జూన్లో ఖచ్చితంగా కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అని ఆయన చెప్పడము, ఢిల్లీకి వెళ్ళడం రేవంత్ రెడ్డి, దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ సినారియో మొత్తం చూస్తే ఖచ్చితంగా ఉండబోతుంది అని అనిపిస్తోంది. సో ఈసారి కూడా డిలే అయితే ఈసారి ప్రతిపక్షాలు అలాగే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా చూస్తాయనేటువంటి ఆందోళన మీలో ఏమైనా ఉందా? గుడ్ ఈవినింగ్ మేడం, నమస్కారం మీకు, తర్వాత రాజునుష్ యాజమాన్యానికి, మా అల్జపూర్ సీనాలకు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొనడానికి కారణం ఏంది? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి. ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రభుత్వాన్ని తూలనాడుతుంది. అది రాజకీయంగా వాళ్ళు లబ్ధి కొరకు జరిగేటువంటి ప్రయత్నం. కానీ ఇవాళ ఎవరో సోషల్ మీడియాలో ఎవరో ఏదో మాట్లాడిదని కాంగ్రెస్ పార్టీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలు ఏం కోరుకుంటారో అది చేసి తీరుతుంది. మీకు తెలుసు, తెలంగాణ విషయాల్లో కూడా ఏం కోరుకున్నారో ప్రజలు దాన్ని ఇచ్చి తీరింది. అదేవిధంగా వచ్చిన తర్వాత కూడా ఈ సంక్షేమం కొరకు చేసినటువంటి పనులు ఉన్నాయి. అదే సందర్భంలో సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి పేరున్నది. మీకు తెలుసు, ఇవాళ సమాజంలో ఉండబడే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏ రకంగా అవకాశాలు, ఆ చరిత్ర నేపథ్యం కనుక మనం మొత్తం చూస్తే బలహీన వర్గాలకు ముఖ్యమంత్రులను చేసినారు, రాష్ట్రపతుల అవకాశం వచ్చింది. అదేవిధంగా మంత్రులు అయినరు, రాజ్యసభలు అయినరు, అనేక మంది కూడా వారికి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకుంటూ పోయింది. అది రాజ్యాంగ పరంగా ఇచ్చింది, పార్టీలో ఇచ్చింది. అదేవిధంగా వారికి రిజర్వేషన్ల కల్పన అనేది కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ వర్గాల కోసం, నిమ్న వర్గాలని, మైనార్టీలతో సహా ఈ సమాజంలో ఉండబడేటువంటి సంబంధ జాతుల యొక్క అభివృద్ధి కొరకు తీసుకుపోయినటువంటి పార్టీ. ఇవాళ మీరు మంత్రివర్గం గురించి అడుగుతా ఉన్నారు. ఏమండి, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజలు ఇచ్చినటువంటి పరిపాలన ఆధారంగా, అంటే ఒక రెడ్డి ఎన్నికైండు, ఆ రెడ్డి అయితే ఒక దళితుడిని డిప్యూటీ సీఎం చేసింది, ఒక బలహీన వర్గాల పొన్నం ప్రభాకరణ చేసింది, ఓ సీతక్క గిరిజనకు సంబంధించినటువంటి నా అక్కని మంత్రి పదవులకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, అదేవిధంగా ఖమ్మం నుంచి ఉన్నటువంటి మా తుమ్మల నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లా సమాజంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల యొక్క ప్రాతినిధ్యంతో మా యొక్క మంత్రివర్గ కూర్పు జరిగింది. ఇంకా 6 పదవులు ఉన్నాయి. ఈ 6 పదవులలో ఏ సామాజిక వర్గాలకు అవకాశాలు ఇవ్వాలి, ఏ సామాజిక వర్గాలతోటి సమాజం అభివృద్ధి చెందుతో వాళ్ళ బాధలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సామాజిక వర్గాలను నింపడం ద్వారా వారికి భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటే తప్ప కేసీఆర్ లెక్క వాళ్ళు అనుకున్న వాళ్ళకు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు, మంది మాగదులకు అంటే ఎందుకు అధిష్టానం కూడా ఎందుకు డిలే చేస్తోంది? 6 మంత్రి పదవులు ఉన్నాయి. ఇక్కడ పరిపాలనకు సంబంధించి కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి ఉండాల్సినటువంటి మంత్రిగా వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ విషయాల్లో డిలే అవుతలేదా? పాలనలో తేడా రావట్లేదు. 2014 తెలంగాణ వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారు ఒక మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. దయచేసి ఇది మీరు నోట్ చేసుకోవాలి, ప్రేక్షకులు నోట్ చేసుకోవాలి. రెండో విషయం, 2018లో ఒక మంత్రితోటి దాదాపు ఒక 1 year నడిపించిండు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ మేము కేవలం 6 మాత్రమే ఖాళీలు, అంటే సామాజిక సమతుల్యము, సమాజంలో ఉండబడేటువంటి ఏ వర్గాల ప్రాతినిధ్యం లేదో అవన్నీ కూడా ఇప్పుడు మైనార్టీలకు అవకాశం లేదండి, వారికి అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా బలహీన వర్గాలకు ఇంకో అవకాశం ఇవ్వాలి. ఈ బలహీన వర్గాలు ముదిరాజు సామాజిక వర్గం ఉంది, ఓ యాదవ్ సామాజిక వర్గం ఉంది, గౌడ్స్ వచ్చినారు ఇప్పటికే. అంటే ఒక్కొక్కరికి అవకాశం ఎట్లా ఇవ్వాలి? ఆశావాహులు ఎక్కువ ఉన్నారు మేడం. ఇప్పుడు మనం గేమ్ ఆడతాం, గేమ్ ఆడినప్పుడు ఆశావాహులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అసంతృప్తి జ్వాలలు పెరుగుతాయి, దాంతో లేనిపోని తలనొప్పులు వస్తాయి. కాంగ్రెస్ జ్వాలలు అనేది మేడం, కాంగ్రెస్ పార్టీలో ఇలా కొత్త కాదు, రేపు పాత కాదు, అడగడం తర్వాత ఆలక భూముతారు, మళ్ళా వస్తారు, పార్టీ జెండా ఎత్తుకుంటారు, అందులో అనుమానం ఏం లేదు. కేసీఆర్ లెక్క అనుకోగానే తడవుగా ఉన్నోళ్ళని తీసేయడానికి వీలు ఉండదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటి, ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలతో సమాజాన్ని ప్రభావితం చేయగలిగి పాలకులుగా ఆ వర్గాలకు ఎవరైతే అవకాశం ఇవ్వలేదో వాళ్ళని నింపుకుంటూ వెళ్తుంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కైలాష్ గారు మంత్రివర్గ విస్తరణ డిలే అవ్వడాన్ని ఎలా చూస్తున్నారంటే ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము, అలాగే మంత్రివర్గ విస్తరణ త్వరగా చేపట్టకపోవడం ఆయన నాయకత్వ అసమర్థతను సూచిస్తోంది అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. దయచేసి ఒక మాట మనం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒక ట్రబుల్ షూటర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేసి తెలంగాణ సమాజాన్ని నడిపించి చాలా బలమైనటువంటి రాజకీయ నాయకుడైన కేసీఆర్ లాంటి ఓడగొట్టినట్టే ఆశామాషి వ్యవహారం కాదు. ఇది మీరు ఆలోచన చేయమంటా ఉన్నా. రెండో విషయము,
కాంగ్రెస్ పార్టీలో ఎంత అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయో, భారతీయ జనతా పార్టీలో ఎన్ని దుకాణాలు ఉన్నాయో, అదేవిధంగా ఇప్పుడు నిట్ట నిల్వ జీడిపోయింది. ఇప్పుడు మీ వార్తల కంటే ముందు ఏమొస్తా ఉంది, కవిత ఒక పెద్ద ఎత్తున 6 లేఖల పేజీ రాసింది కన్న తండ్రి మీద. అంటే వైఎస్ జగన్ ఏ రకంగా కొత్త దుకాణం మొదలైందో ఇక్కడ కూడా ఆ దుకాణం మొదలైంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు మేడం. ముఖ్యమంత్రి అయినటువంటి నాయకత్వం అప్పచెప్పడానికి అతను ఉన్నటువంటి సమర్థత, నడిపించగలటువంటి వ్యక్తిత్వము, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి అతని దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఆధారంగా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవడానికి వారి కృషి ఉండడం వల్లనే రేవంత్ రెడ్డి గారు అది వచ్చినారు. అయితే సంపూర్ణంగా వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి మంత్రివర్గ కూర్పు జరుగుతుంది. అది అధిష్టానం అదే నేను కానీ ప్రతిపక్షాలు కానీ అడిగేది అదే. కైలాష్ గారు, ఎందుకు 1.5 కాలంగా ఎందుకు డిలే చేస్తూ వస్తోంది? మొదట్లో చాలా హడావిడిగా ఆలస్యం అమృతం విషయం అన్న రేంజ్ లో రేవంత్ రెడ్డి చాలా హడావిడిగా చేసేయాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నాయన. ఇప్పుడు చాలా ఆచితూచి నిదానమే ప్రధానం అన్నట్టుగా అడుగులు వేయడానికి రీజన్ ఏంటి? ఒకటి, ఇప్పుడు మీకు తెలుసు ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉండటం వల్ల మరి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలో తెలుసుకోవాలన్నటువంటి అవసరం ఉంది. రెండోది, సామాజిక వర్గాల వారికి డిమాండ్ వస్తా ఉంది. ఇప్పుడు లంబడికి సంబంధించినటువంటి జాతి ఎవరైతే ఎస్టీకి సంబంధించినటువంటి నా సోదరులు ఈ రాష్ట్రంలో లక్షలాది జనాభా ఉంది. మరి వాళ్ళు కోరుతా ఉన్నారు, మాదిగలు అడుగుతా ఉన్నారు, 35 లక్షల జనాభా ఉన్నది, మరి మాకు కావాలి. ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి మాకు కావాలని అడుగుతా ఉన్నారు. ఒక యాదవ సోదరులు అడుగుతా ఉన్నారు. అదేవిధంగా రెడ్డి కమ్యూనిటీ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మా రాజగోపాల్ రెడ్డి అని కూడా ఎలిజిబులే. వీళ్ళందరూ ఎవరు ఎలిజిబుల్ అని కాదు, ఆయా యొక్క సమయాన్ని బట్టి అందరికి వస్తారు. ఇప్పుడు మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఒక కెప్టెన్ ఉంటాడు, అందరూ మనం అన్ని సందర్భాల్లో ఆడుతూనే ఉంటాం. ఆడినప్పుడు కూడా ఎవరైతే ఫస్ట్ ఫైనల్ గోల్ చేయగలుగుతారో అవకాశాన్ని బట్టి వస్తుంటాయి. దీంట్లో అసంతృప్తి జాలలు ఎందుకు ఉంటాయండి? అడుగుతారు. అడగడం అనేది ఒక ప్రజాస్వామికమైనటువంటి హక్కు. కానీ బహిరంగంగానే చెప్పారు కదా కైలాష్ గారు, నాకు కనుక మంత్రి పదవి రాకపోతే నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతానని మీ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులే చెప్పారు కదా. వాళ్ళు మస్తుగా అంటారు, ఏడిపోతారు. మీరు చూస్తలేదా కాంగ్రెస్ పార్టీలో? ఇది ప్రాంతీయ పార్టీ కాదు. అలక బునుతారు, అలకపాన్ పెక్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ అడుగుతారు, మళ్ళీ ఎలక్షన్ లో మళ్ళీ వాళ్ళే టికెట్లు తీసుకుంటారు. ఇదంతా మీకు అర్థం కానటువంటి విషయం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ముకులాటలు ఉంటూనే ఉంటాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. ప్రజలకు నష్టం చేయరు, ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు నడిపించుకుంటూనే ఆధిపత్యం కోసం ఒకరికొరు ముందుకు పోతా ఉంటారు. ఇది కదా ప్రజాస్వామ్యం అంటే. కేసీఆర్ లెక్క తడువుగానే ఇప్పుడు ఆయన దోతి కట్టిండని రాజయ్యని గోషుడు వీకి, లేకపోతే ఈటల రాజేందర్ నా పార్టీ అంటే ఆయన బయటికి తల్లి తరిమేస్తానికి అది కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బ్యూటిఫుల్ పార్టీ, ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ. ప్రజాస్వామ్యబద్ధంగా వారి వాదనలు వింటది. మీ భిన్న వాదనలు, మీ యొక్క ఆలోచనలు ఏమున్నా కాంగ్రెస్ పార్టీని అంతిమంగా నిర్ణయం తీసుకుంటది. పార్టీ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చాల దత్తాత్రేయ గారు జాయిన్ అయ్యారు. మళ్ళీ మాట్లాడతాను మీతో. గుడ్ ఈవినింగ్ అండి దత్తాత్రేయ గారు. సో ఇప్పటి వరకు ప్రజాస్వామ్య విలువలతో ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. హైకమాండ్ ఆదేశాలు అలాగే రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా ఒక మంత్రివర్గ కూర్పు అయితే ఉంటుంది, విస్తరణ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే కేసీఆర్ లాగా నియంత పాలన కాదు మా పార్టీ, ఎవరిని పడితే వాళ్లను మీ ఇష్టానికి తీసుకోవడానికి అలాంటి పార్టీ కాదు, బీఆర్ఎస్ లాంటి పార్టీ కాదు కాంగ్రెస్ అని చెప్తున్నారు. నమస్తే అండి, మీకు రాజు ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు. ఇవాళ చర్చ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయలేక ఆడలేక మధ్యల పైన నెట్టేసినట్టుగా ఇవాళ ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్తాడని నాకు అర్థం కాదు. ఇప్పటికి 42, 43 సార్లు ఢిల్లీ ప్రయాణం. ఏమైనా ఉరక తీస్తున్నాడా ఢిల్లీకి వెళ్ళి వచ్చి? సీఎం ఢిల్లీకి వెళ్ళడం తప్ప? నేను చెప్పనట్లేదు. ఢిల్లీకి వెళితే ఈ పార్టీ వ్యవహారాలకు ఇప్పుడు నెత్తున తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక సమస్యలను కానీ మీరు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయడానికి కూడా ఢిల్లీకి వెళ్ళే నిర్ణయాలు తీసుకోవాలండి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అత్యంత ప్రధానమైనటువంటి సమస్య రైతుల యొక్క కళ్ళాలలో పంట మొత్తం కూడా నేలపాలు, వాగుపాలు వర్షార్పితం అయిపోతా ఉంటే ఒక్కరు కూడా దాని మీద సమీక్ష నిర్వహించారు. మొన్న చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగితే ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఉండరు, ఫైర్ మినిస్టర్ ఉండరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తక్షణం జరిగినటువంటి అంశాలు ఇవన్నీ కూడా అతను తక్షణం నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలపైన కూడా సమీక్షలు నిర్వహించారు. ఒకటి. రెండోది చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా రేవంత్ రెడ్డి గారు తన చేతుల్లో ఒంటరిగా నిర్ణయం తీసుకోలేకపోతాడు. కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమస్యలపైన అయినా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇష్యూలపైన కూడా ప్రాంతీయ పార్టీలు మాత్రమే తక్షణం నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ జాతీయ పార్టీల వల్ల ప్రతి అంశం ఢిల్లీ పెద్దల చేతుల్లోకి వెళ్ళి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఢిల్లీ పెత్తనం ఏంది అని అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం మీద.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు అధికారం ఇచ్చారు, మీ అధిష్టానానికి నువ్వు పంపించాల్సినవన్నీ పంపిస్తా ఉన్నావు కదా. తెలంగాణ రాష్ట్ర సొమ్మంతా కూడా దూసి పెడతా ఉన్నావు. ఇవాళ హైదరాబాద్ ను కూల్ చేసినావు. వీటితో పాటు ప్రధానంగా కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తానని చెప్పారు. 16 నెలలు పూర్తయిపోయి 17 మాసంలోకి అడుగు పెట్టినాం. మరి ఎంబీసీలకు ఎందుకు మంత్రిత్వ శాఖ ఇవ్వట్లేదు? రేవంత్ రెడ్డి గారి దగ్గర పట్టణాభివృద్ధి శాఖ ఆయననే, మున్సిపల్ శాఖ ఆయననే, కార్మిక శాఖ ఆయననే, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ ఆయననే, హోం శాఖ ఆయననే, ఇన్ని శాఖలు తన దగ్గర పెట్టుకొని ఈ శాఖలన్నింటిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కుంటుపడతా ఉంటే, తక్షణం తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో ఆలస్యం అవుతా ఉంటే, ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఎవరు చేయాలండి? క్యాబినెట్ విస్తరణకు ఢిల్లీకి వెళ్ళి చర్చించాలా? తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీలు ఆయన కంటే కనిపిస్తలేరా? ఎంబీసీ ఎమ్మెల్యేలు దొరకట్లేదా? నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. ఇదొక అంశం. ఇంకో విషయం ఏంటంటే చాలా స్పష్టంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడెప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగులు జలాలైనటువంటి గోదావరి జలాలను బనకచెర్ల పేరు మీద దోచుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రధానమంత్రిని కూర్చోబెట్టి నీటి ఒప్పందాలు చేయాలా, నీటి దోపిడికి దారులు వేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అక్కడ ఆలోచనలు చేస్తా ఉంటే, ఏ ఒక్క రోజైనా జిఆర్ఈబి విషయంలో గాని కేఆర్ఈబి విషయంలో గాని ఒక సమావేశం పెట్టి ఖండించే ప్రయత్నం చేసిండా అండి ఈ ముఖ్యమంత్రి? తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే 16 నెలల్లో ఎట్లయిపోయింది? ఎందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 500 పైచలకైతే, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు దాదాపుగా 60 పైచలకు విద్యార్థులు ఎందుకు చనిపోయారు? చేనేత కార్మికుల విషయంలో ఏం జరిగింది? 6 గ్యారెంటీలు 13 హామీల అమలు విషయం ఏం జరిగింది? ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో జరుగుతున్న కొట్లాటలు ఏంది? ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం ఎంత చిన్న భిన్నమైందండి. అత్యంత పెద్ద సామాజిక వర్గం. రైతులకు రైతు రుణమాఫీ 25,000 మంది కూడా కాలేదు. రైతు రుణమాఫీ విషయం పక్కన పెడితే రైతు బంధు ఇవాళ యాసంగి బాయ మళ్ళా ఇది ఒకటి వచ్చే, ఇప్పటి వరకు పంట కొనుగోలు జరుగుతలేదు. కళ్ళాల్లో పంట వర్షాతీతం అవుతుంది, గని సంచులు లేవు, విత్తనాలు సమకూర్చుకోలేదు. ఇన్ని అంశాలు పక్కన పెట్టి ఢిల్లీ 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 ఏముందండి నాకు అర్థం కాదు. ఢిల్లీలో ఢిల్లీకి ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ ని ఢిల్లీలో పెట్టుకోమని చెప్పండి. ఢిల్లీ నిర్ణయాలు ఎందుకు అంటున్నా? తెలంగాణలో తక్షణం తీసుకునే విషయాల్లో, అత్యవసర విషయాల్లో, రైతుల విషయాల్లో, విద్యార్థుల విషయాల్లో, ఉద్యోగుల విషయాల్లో, ఉద్యోగులు అల్టిమేటం జారీ చేసి నువ్వు ఇస్తామన్న పిట్మెంట్ ఏరియా. ఒక ప్రశ్న నా సోదరుడికి, ఒక్క మాట మేడం గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటది, భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధిష్టానం ఢిల్లీలో ఉంటది. ఫామ్ హౌస్ లో లేదు కదా. నేను అడుగుతా ఉన్నా, ఫామ్ హౌస్ లో ఉంటుందా? అధిష్టానం ఢిల్లీలో ఉంది. ఇది తెలంగాణ ప్రజలు ఎవరండి? సెక్రటరీ చట్ట సభకు రాడు, చేతగాడు, అసెంబ్లీకి రానటువంటి దద్దమ్మల పార్టీ. కైలాష్ గారు ఒక్క నిమిషం ఆగండి. కైలాష్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు అడిగారు కదా, మీరు అడిగారు కదా, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి ఎందుకు రాడు? సమాధానం చెప్పనివ్వండి. దత్తాత్రేయ గారు సమాధానం చెప్తారు, వినండి దయచేసి. కైలాష్ గారు మీరు ఆగాలి, ఒక నిమిషం ఆగండి. కైలాష్ గారు ఆగండి. వింటారు. నేనేమంటున్నా, కైలాష్ నేత గారు ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలన చేసిన పరిపాలన కావాలా, ఢిల్లీ పాలన కావాలా అని కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ NSUI వెబ్సైట్ లో ఫామ్ హౌస్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ పాలన బాగుందా అంటే 76% ప్రజలు ఫామ్ హౌస్ పాలన కావాలని. పెద్ద జవాబే. రైతు బీమా ఆగలేదు, రైతు రుణమాఫీ. దత్తాత్రేయ గారు మీరు అడ్మిట్ చేస్తున్నారు. దత్తాత్రేయ గారు మీరు అడ్మిట్ చేస్తున్నారు, ఫామ్ హౌస్ పాలన మేము చేశామని మీరు అడ్మిట్ అవుతున్నారు. చాలా బాగుందని చెప్తున్నారు కదా మేడం. ఇప్పుడు నేను ఫామ్ హౌస్ పాలన చేసినా అని కాదు, ఆయన అడిగిన ప్రశ్న మాది ఫామ్ హౌస్ పాలన అన్నాడు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఫామ్ హౌస్ పాలన అసెంబ్లీకి వచ్చి మాట్లాడారు కదా, ఢిల్లీ పాలననే మంచిది అన్నారు. తెలంగాణ ప్రజల దరిద్రం కైలాష్ గారు, దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం, నేను ఒక చిన్న బ్రేక్ తీసుకొని వస్తాను, తర్వాత మాట్లాడదాం. డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఇక అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు,
కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణను ఆలస్యం చేయడాన్ని బీజేపీ ఎలా చూస్తోంది? అంటే కీలక శాఖలో నిర్ణయాధికారం లేకపోవడం అనేది ప్రజా పాలన పైన ఎంతవరకు ప్రభావం చూపిస్తుందంటారు? ఒక్కటి రోజా గారు, ఈ ప్రభుత్వం వచ్చి కరెక్ట్ 1/3 ఆఫ్ ది డేస్ అయిపోయింది పీరియడ్. ఆల్మోస్ట్ 18 నెలలు అయిపోయిందంటే ఆల్మోస్ట్ 1/3 అయిపోయింది. అయినా కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా ప్రభుత్వం అందరంటే కదా, కోర్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఏ రంగంలో కూడాను ఎక్కడైతే ప్రజలకు ఇంపార్టెంట్ అంశాలు సేవలు అందాలో అవి అందకుండా ఆ యొక్క మినిస్ట్రీస్ అన్ని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. మ్యాన్ పవర్ తగ్గడం కారణంగా సర్వీసెస్ అందవు, ప్రజలకు సర్వీస్ అందవు, టూర్లు చేయలేరు, రివ్యూలు ఉండవు, అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఉండదు. ఈ రకంగా 1/3 ఆఫ్ ది మినిస్ట్రీ తగ్గే 18లో 1/3 ఆఫ్ ది పీరియడ్ తగ్గే 18 మాసాలు క్రితం. ఇది పూర్తిగా వైఫల్యం చెందింది. సర్కార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం, కాంగ్రెస్ పార్టీని రక్షించుకోని కోసం, వాళ్ళ నాయకుల్ని రక్షించుకోవడం కోసం కార్యాపన చేస్తూ ఈ యొక్క సర్కారీ పని చేయకుండా ఆపేస్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి హక్కు లేదు. డెమోక్రసీలో రాజ్యాంగబద్ధంగా మనం ఏర్పరచుకున్నటువంటి ఒక విధి విధానాల్లో 18 యొక్క మినిస్ట్రీస్ ఉండాలి, దాంట్లో 12 ఉన్నాయి. 12 మిగతా 6 కూడా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోసం ఆలోచించి పెండింగ్ పెట్టింది, ప్రజల కోసం కాదు. పాపం కైలాస్ గారు చాలా సపోర్టివ్ గా ఉంటారు, ఎట్లా ఉండాలి కాబట్టి స్టాండ్ కాబట్టి పార్టీ వ్యక్తి కాబట్టి, కానీ అన్యాయం చెప్తలేదు. ఇక్కడ మినిస్టర్స్ ఉంటే ఆ యొక్క న్యాయం చేయడానికి, జస్టిఫై చేయడానికి టైం ఇవ్వచ్చు కదా. ఉన్న వాటికి ఏవో టైం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఫండ్స్ లేవు. ముఖ్యమంత్రి గారే మీటింగ్ లో చెప్పేసి దివాలా నన్ను పోసేసిన ఏం డబ్బులు లేవు, ఏ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పడం. ఇంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం చెంది ఇంకా మళ్ళా కొత్త మంత్రులు తీసుకొచ్చి మళ్ళా ఖర్చు పెంచేసి మళ్ళా వాళ్ళ కోసం మళ్ళీ ప్రోటోకాల్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏందో అని ఆలోచిస్తే గ్రూప్ అదొకటి ఉన్నా ఉంటాయి. ఇది దీనికోసం కాదండి ప్రభుత్వం అంటే. కాలయాపన చేయడం మీ యొక్క అసమర్థతకు నిదర్శనం. అది కాంగ్రెస్ పార్టీ సర్కార్ వైఫల్యానికి నిదర్శన ఉదాహరణ. పర్మిషన్ కోసం పోవడం, వాపసు రావడం, లేకుంటే డబ్బులు లెక్క పెండింగ్ పెట్టడం, ఇవన్నీ కూడాను పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందింది. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిన పరిస్థితి, ఎవరిని ఏం తీసుకున్నా మీతో అందరూ ఖిలాఫ్ అవుతారు. ఒక్కరు కాదు, 4 దిక్కుల మొత్తం కాచుకొని ఉన్నారు. అందరు కూడా నాయకులందరూ కూడా ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద వార్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. ఇది శ్రీనివాస్ గారు, అయితే జాతీయ పార్టీలతో పోలిస్తే ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి నిర్ణయాలు, దానికి సంబంధించినటువంటి ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా కూడా చాలా ఈజీ అవుతుంది, వాళ్లే సొంత డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇలా జాతీయ పార్టీలు అయితే వెళ్ళి తెలంగాణ ప్రజల మన పాలనని ఢిల్లీ పెద్దల దగ్గర పెట్టినట్టే అని చెప్పేసి అంటూ ఉన్నారు దత్తాత్రేయ. ప్రాంతీయ పార్టీగా ఉండి సర్వం అక్కడ ఉన్నటువంటి అధికారం ఏ మంత్రి ఆ యొక్క డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేస్తారు న్యాయంగా వారి యొక్క హయాంలో? చెప్పండి నాకు. ఏ మినిస్టర్ కన్నా ఒక ₹1,00,000 అలొకేట్ చేసేటువంటి పవర్ ఉన్న ఆ కాలంలో? ప్రతి ఫైల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పోర్ట్ఫోలియో, ఆల్ ఫైల్స్ యూస్ టు గో టు ఫార్మ్ హౌస్. ఇది ఎక్కడైనా చూస్తామా? అది ఎన్నడైనా ముఖ్యమంత్రిగా ఆఫీస్ పై కూర్చున్నారా? ఎన్నైనా అధికారులతోనే ఆఫీస్ లో రివ్యూ చేసినట్టు చూస్తాం మనం. మినిస్టర్స్ కూడా చేతులు లేపేసి గులాంగిరి చేస్తారు ఆ కాలంలో. కానీ ఇటువంటి పరిస్థితి మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా ఆయా రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఇంత ఈ పరిస్థితి ఉంటుంది దౌర్జన్యం, అంత ఘోరంగా ఉండవు. మినిస్ట్రీ అంటే వాళ్ళ పవర్ ఇస్తేనే వాళ్ళు డ్యూటీ డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఉన్నది చేయొచ్చు, కానీ ఇక్కడ గ్రూప్ తగదాలి. పార్టీ రక్షణ కోసం, పార్టీ నాయకుల్ని అంటిపెట్టుకోవడం కోసం ఈ పని చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ అంటే సత్యపోత కాదండి, వాళ్ళ అంతరాత్మ నాయకులకు అందరికి కూడా మాకేం ఫ్రీడమ్ ఉందని చెప్పి మాతో ఎందరో మంత్రులు చెప్పుకునే విషయం ఉన్నది, కొంతమంది మంత్రులు కూడా మాట్లాడిన సందర్భం ఉన్నది ఆఫ్ ది రికార్డ్. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు కూడాను వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఆఫ్ వర్క్ అనేది వాళ్ళకు అవకాశం ఇస్తేనే వాళ్ళ ఒక టాలెంట్ బయటకు వస్తుంది. కానీ అంటి పెట్టుకొని ప్రతి ఫైల్ నీ దగ్గర పెట్టుకొని ఇట్లా మిగతా రాష్ట్రాల్లో
భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలు 21 రాష్ట్రాల్లో అధికారం ఉన్నది. ఎవరికి వారు పనిచేస్తా ఉన్నారు. మన కేంద్రంలో ఎంత ఎక్స్పర్ట్ మినిస్టర్స్ ఉన్నారు. ఆ ఫైల్ క్లియరెన్స్ కోసం పిఎం గారి దగ్గర పోరండి. అనేక మంత్రులు ఉన్నారు. వారి డ్యూటీ చూస్తూ రైట్ ఫ్రమ్ రీజియన్ నుంచి పడితే నితిన్ గడ్కరీ దాకా ప్రతి పోర్ట్ఫోలియోకు ఏ కోశాన కూడా పెండింగ్ లేకుండా సమాంతరంగా అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంటాయి. మినిస్టర్ పనిచేస్తూ ఉంటారు. కానీ నైదర్ బీఆర్ఎస్ నార్ హియర్ ఇన్ కాంగ్రెస్ సర్కార్ ఆ పరిస్థితి లేదు, ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు, ఆ ఫ్రీడమ్ లేదు. అంటే కేవలం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, అంటే లైక్ ఎవరైతే ఆశించి భంగపడతారో వాళ్ళ వల్ల పార్టీకి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని డిలే చేస్తున్నారు అని మీరు ఆరోపిస్తున్నారు కదా. మరి బీజేపీ ఎందుకు స్టేట్ ప్రెసిడెంట్స్ ఎందుకు మీరు ఎన్నుకోవట్లేదు? ఎందుకు స్టేట్ ప్రెసిడెంట్ సర్కార్ కాదు రోజా గారు. ఈవెన్ దో మీ పార్టీలో అంతర్గతంగా ఈ విభేదాలు సృష్టిస్తాయి అని చెప్పేసి మీరు కూడా పెండింగ్ పెడుతున్నారనే విమర్శ. భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛతో పనిచేసే అవకాశం ఇస్తుంది నాయకత్వానికి. ఈ కుడ్ బి ప్రెసిడెంట్ ఆర్ ఇంకేదైనా బాధ్యత కావచ్చు. బీజేపీలో ఎప్పుడు కూడా కోర్ కమిటీ, ఆఫీస్ బేరర్స్ కమిటీ, ఇట్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ రెగ్యులర్ గా ఎవ్రీ 2 months కు ఒకసారి మీటింగ్ అయితే ఉంటది. ఎవ్రీ మంత్ కోర్ కమిటీ కూర్చుంటా ఉంటది. అవసరం అయితే ఇంకా వారం 10 రోజులకు ఒకసారి కూర్చుని మాట్లాడుతూ ఉంటది. ఇండిపెండెంట్ గా డెసిషన్ తీసుకున్నటువంటి అవకాశం ఉండదు. చాలా ట్రాన్స్పరెంట్ గా అందరు కూర్చొని మాట్లాడి డెసిషన్ తీసుకొని వారి యొక్క పని చేసేటువంటి పరిస్థితి ఉంటుంది బీజేపీలో. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ డబ్బులు లేవు సార్. డబ్బులు లేని కారణంగా టూర్ కూడా క్యాన్సిల్ చేసుకుంటా. అది చెప్తారు ముఖ్యమంత్రి గారు, నేను హెలికాప్టర్ లేకుంటే చార్టర్ ఫ్లైట్ తీసుకొని తిరిగి అది నాకు ప్రివిలేజ్ ఉన్నప్పటికీ కూడా నేను మామూలుగానే బిజినెస్ క్లాస్ లో పోకుండా మామూలుగా పోతున్నా అని చెప్తా ఉన్నారు. అది ఎంత అవాస్తవం అయినప్పటికీ కూడాను ఆ స్థితిలో దిగజారింది ఒక సర్కార్ ఫినాన్షియల్ గా. కాబట్టి ఆ ఒక సమస్య ఇంటర్నల్ గ్రూప్ తగాదాల కారణంగా ఈ ప్రజలకు నష్టం ఇస్తా ఉన్నది. రెండు విషయాలు అంటారు, ఇంటర్నల్ గ్రూప్ తగాదాలు ఒకటి, ఖజానా ఖాళీ అవడం వల్ల ఈ మంత్రివర్గ విస్తరణ డిలే అవుతుంది అంటారు. రైట్. నేను ఒక్కడే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి సర్కార్ సలహా ఇస్తున్నాను, మీరు ఉచితాల కోసం పోకండి, చీప్ కాకండి. ఈ వర్డ్ వాడద్దు. నేను ఎప్పుడు వాడేటువంటి భాష, కానీ చాలా బాధిస్తా ఉన్నది. ఓవర్ రోడ్ బరెత్తుకొని నడుమిప్పుకొని ఇది ఎవరు చెప్పారు కదమ్మా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇమేజ్ ఎంత పోతా ఉన్నది. ఎంత కోపంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన బీఆర్ఎస్ కోపంతో వాళ్ళు అనేక స్కీములు ఇచ్చినప్పటికీ, ₹1,00,00,000 బాకీలు తీసుకొచ్చి ₹1,00,00,000 పంచినప్పటికీ కూడాను బికాస్ ఆఫ్ డెమోక్రసీ ఆ యొక్క సర్కార్లో లేని కారణంగా, కుటుంబ పాలన కారణంగా, లేదా సెక్రటరియట్ కు రాని కారణంగా, ఇంటర్నల్ గా మొత్తం డిక్టర్షిప్ ఉన్న కారణంగా బీఆర్ఎస్ అన్ని స్కీములు ఇచ్చిన తర్వాత కూడా ఈ కారణాల చేత దూరం కొట్టారు, కాంగ్రెస్ గెలిపించారు. కాంగ్రెస్ ఏదో ఉద్యమించి ప్రజా సమస్యల మీద రోడ్ల మీదకి వచ్చి ప్రాణం తెగించి బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయిందంటారు. రైట్. కోపం మీద, బీఆర్ఎస్ మీద కోపం మీద, కేసీఆర్ గారి కోపం మీద, కేటీఆర్ గారి అహంకార ధోరణి కారణంగా, కుటుంబ పాలన కారణంగా కోపంతో ఆ స్కీములు పొంది కూడా, అంతే తప్ప రేవంత్ పైన గానీ కాంగ్రెస్ పార్టీ పైన గానీ నమ్మకం లేదు ప్రజలకి, అంతే కదా. రోజా ఎన్ని స్కీములు ఇచ్చిన తర్వాత కూడా రూరల్ బీఆర్ఎస్ గెలవలేదు. రూరల్ హైదరాబాద్ లో 15 సీట్లు గెలవడం కారణంగా ఆ ఫిగర్ కనబడ్డది. హైదరాబాద్ లో 15 అవుట్ ఆఫ్ 39 బీఆర్ఎస్ 15 సీట్స్ హైదరాబాద్ ఇచ్చారు. రైట్. ఓకే, కైలాష్ గారు. రైట్ అండి. రైట్. శ్రీనివాస్ గారు మళ్ళీ మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ ఎంత విచిత్రం అంటే, దేశంలోనేమో ఉచితాలు వద్దంటారు, ఢిల్లీకి పోతేనే ఉచితాలు, హర్యానా పోతే ఉచితాలు. కైలాష్ గారు, ఏ మేరకు ఇస్తున్నాం? 90% 100 ఎకరాల కోసం ఇవ్వలేదు, 50 ఎకరాలకు ఇవ్వలేదు, జస్ట్ 5 ఎకరాలు 90% ఇచ్చిన మేము. వెల్ఫేర్ స్కీమ్స్ వద్దని నేను చెప్పట్లేదు, వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఒక అద్భుతం ఉండాలి. మనం మీరు మాట్లాడారు, నేనేమంటున్నానంటే ఇవాళ ఉచితాల గురించి, ఉచిత పథకాల గురించి మాట్లాడే నైతికత భారతీయ జనతా పార్టీకి లేదు. ఎందుకంటే దేశంలో సగం రాష్ట్రాలలో ఉచితాలతో వీళ్ళు అధికారంలోకి వచ్చినారు తప్ప వీళ్ళు ఈ దేశానికి స్వతంత్ర పోరాటాలు పాల్గొన్నారని, తెలంగాణ రాష్ట్రం పోరాటం మాట్లాడారు. మీరు హర్యానాలో 2,500 పేరుతో వచ్చిండ్రు, మహారాష్ట్రలో అదే వచ్చిండ్రు, అదే విధంగా మధ్యప్రదేశ్ లో అదే జరిగింది, ఢిల్లీలో అదే జరిగింది. కాబట్టి వారి నుంచి మేము నేర్చుకునేది ఏమి లేదు.
రెండో విషయం ఒకటి మనం చేస్తా ఉన్నాం, మీకంత ప్రేమ ఉంటే త్రిబుల్ కానీ మెట్రోకి కానీ తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు భారతీయ జనతా పార్టీ డబ్బులు ఇస్తే చాలా సంతోషం. రెండో విషయం, ఇవాళ ఇంతకుముందు సోదరుడు మాట్లాడుతా ఉన్నాడు, ఏంది నియంతృత్వంగా నడుస్తుంది మంత్రులకు స్వేచ్ఛలు. దయచేసి ఒక మాట మనం చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక శ్రీధర్ బాబు చాలా సీనియరు, 5 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో 2 ప్రభుత్వాలలో పనిచేసినారు, తెలుగుదేశం కానీ బీఆర్ఎస్ లో కానీ. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఒక దళిత బిడ్డగా మాకున్నటువంటి నేను చెప్తున్నాను, మేము ప్రజలకు చెప్తున్నాం రాజ్ న్యూస్ ద్వారా, మా దాంట్లో నియంతృత్వం కానీ ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా కానీ నియంత్రించేది ఉండదండి. మంత్రులకు పూర్తి స్వేచ్ఛ, వాళ్ళు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాన్ని కేబినెట్ లో పెట్టి చర్చించి ముందుకు పోతుంది. ఒక సీతక్క నిర్ణయం తీసుకున్నా, కొండా సీరక్క గారి నిర్ణయం తీసుకున్నా, ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి మొత్తం 12 మంది మంత్రులు సమిష్టిగా తీసుకునే మీరు చెప్తున్నారు కానీ రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ లేదు అనేది ప్రతిపక్షాల ఆరోపణ కదా. రేవంత్ రెడ్డికి నిర్ణయం తీసుకునేటువంటి స్వేచ్ఛ లేక ఇన్ని మార్లుగా ఢిల్లీ వెళ్తున్నారు. 6 గ్యారంటీల అమలు కానీ ప్రతి నిర్ణయానికి కూడా ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏంటి, ఇన్నిసార్లు ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఒక నిమిషం అండి, ఇప్పుడు గజ్వేల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన అనుకుంటేనే ఏం కాదు, మా ముఖ్యమంత్రి అధిష్టానం పైన ఉంది, నీతి ఆయోగ్ ఎక్కడుంది, కేంద్ర మంత్రులు ఎక్కడ ఉంటారు, అదే విధంగా కేంద్రానికి సంబంధించినటువంటి అధికారాన్ని కలవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కేంద్రంలో ఆ ప్రభుత్వం ఉందని మేము అలిగి కూర్చుంటే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు నిధులు ఆగిపోతాయి. మరి 7 గతంలో మీరు 35 సార్లు పోయిందండి, 143 రోజులు ఉన్నారండి ఆనాటి ముఖ్యమంత్రి, 143 రోజులు అక్కడ ఢిల్లీలో ఉన్నాం. ఏమొచ్చింది, ఏమి రాలేదు, 0. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఒక మాట మనవి చేసింది, రేవంత్ రెడ్డి గారు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం నేను ఎన్నిసార్లు అయినా పోతా, తెలంగాణకు సంబంధించినటువంటి ఏ అంశాన్నైనా నేను కేంద్ర మంత్రులతో కొట్లాడతా. కానీ ఎన్నికల క్షేత్రంకి వచ్చేసరికి, రాజకీయ క్షేత్రంకి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీతో నరేంద్ర మోడీ గారితో విభేదిస్తా, ఇది కదా లక్షణం. కానీ మేము వారి మాదిరి ఉపరాష్ట్రపతికి ఓట్లేస్తా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లేస్తా, జిఎస్టీకి నోట్ల రద్దుకు వాళ్ళకేస్తా, మళ్ళీ ఈడికి వచ్చి మళ్ళీ అబద్ధాలు అంటే కాదు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులకు మేము 700 మంది చచ్చిపోయారు, మరి దానికి ఓటేసి వచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ కాదా? మరి మేము పామోదరం అనుకుని చేస్తామా? మా ముఖ్యమంత్రి 18 గంటలు సెక్రటరీకి వస్తుడు, అసెంబ్లీకి రమ్మని చెప్పిండు. మీరు ఇవాళ 16 నెలల కాలంలో దాదాపు 60 లక్షల జీతం తీసుకున్నారు. ఇది ఎవరి రక్తం చుక్కల చెమటలతో వచ్చినటువంటి డబ్బండి. మీరు ఎందుకు రాకూడదు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేసినటువంటి అనుభవం ఉంది, ఉద్యమాలు చేసిన చెప్తా ఉన్నారు, ఇన్ని చెప్పి ప్రజలందరూ చూసిర్రు, మిమ్మల్ని మెచ్చుకున్నారు ఆ రోజు. కానీ వాళ్ళు ఎందుకు తోక ముడిచిర్రు అంటే అర్థం ఏంటి? అందుకోసమే కదా వాళ్ళు ప్రజలు మా ముఖ్యమంత్రి తప్పేంది, దేనికోసం పోతాడు? మేడం ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రుల్ని రోడ్ల గురించి కానీ, రాష్ట్రానికి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేదా టెండర్లకు సంబంధించినటువంటి ఏదైతే త్రిబుల్ కానీ, మెట్రో రైలుకు సంబంధించి కానీ, రాష్ట్రానికి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో, విభజన హామీలు, వాటిని అన్నిటినీ ముఖ్యమంత్రి సాధించడం కోసం నితిన్ గడ్కరీ కలుస్తున్నారు, అశ్విని దత్ గారు కలుస్తా ఉన్నారు, అశ్విని వైష్ణవ్ గారిని, అదే విధంగా వ్యవసాయ మంత్రుల్ని కానీ, జలశక్తి మంత్రిని కానీ, అన్ని మంత్రుల్ని కలుసుకుంటూ పోతున్నాం. మీరు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము ఫామ్ హౌస్ లో పడుకున్నామని చెప్పట్లేదు, ఫామ్ హౌస్ ఏ బాగుందని మేము చెప్పట్లేదు, చెప్తున్నాం. మీరు జనరల్ గా రోజా గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటి ఏమైపోయిందంటే, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఆర్థిక అంశాలను ముందు పెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు 13 హామీలు ఇచ్చేటప్పుడు ప్రజలకు ఆర్థిక అంశాల మీద అవగాహన లేకుండా ఇచ్చారా? తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి నిధులు ఎన్ని, రాబడి ఎంత, ఏది అవగాహన లేకుండా ఇచ్చారని స్పష్టమైతుంది. చెప్పారు కదా బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇక్కడ ఏదో లంకె బిల్లులు ఉంటాయనుకొని వచ్చిన తర్వాత చూస్తాయి మట్టి కుండలని. అవునండి, వాళ్ళకు కావాల్సినవి ఇప్పుడు సెక్రటరియట్ లో గానీ లేకపోతే ఆర్థిక అంశాల్లో గానీ డైరెక్ట్ గా బంగారు కుండలు దొరికితే ఇక పాలన బాగుండేది. తెలంగాణ రాష్ట్రమే కాదండి, దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు ఏ రాష్ట్రం కూడా ఇంకొక దగ్గరకి వెళ్ళి అప్పు చేసుకోలేని పరిస్థితుల్లో పరిపాలన పాలించే పరిస్థితులు లేవు, ఉండవు కూడా. ఎందుకంటే నువ్వు ఢిల్లీ అయినా, మహారాష్ట్ర అయినా, బీజేపీ పాలిత రాష్ట్రాలైనా కూడా ఇతర పెట్టుబడి చేసేటువంటి సంస్థల నుంచి నిధులు తీసుకొచ్చుకొని రాష్ట్రాలను పాలిస్తా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి స్కీములు అమలు చేస్తా ఉన్నాయి. ఇంతకు ముందు అల్జాపూర్ శ్రీనన్న గారు మాట్లాడుతూ ఢిల్లీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్, మిత్రుడు కైలాస్ అన్న మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా అంటే
మేము ఢిల్లీ పెద్దల చెప్పులు మోయడమో లేకపోతే ఢిల్లీకి వెళ్తే చెప్పులు మాయం అవుతాయి అనేటువంటి ఉద్దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళ హక్కులను నెరవేర్చడం కోసం కంకణం కట్టుకొని పనిచేయడం ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ని అన్ని అంశాల్లో నంబర్ 1 స్థాయిలో నిలబెట్టాం. ఇవాళ మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, రోజా గారు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు ముందు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల్లో ఎంత విధ్వంసం జరిగిందో మీరు చూడండి. హైడ్రా పేరు మీద హైదరాబాద్ లో విధ్వంసమే. అగ్రికల్చర్ లో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ విషయంలో డోకా చేసిర్రు, మోసం చేసిర్రు. రైతు బంద్ అనేటువంటి దిక్కు లేదు, రైతు రుణమాఫీ కాలేదు పూర్తి స్థాయిలో. అట్లాగే రైతు బీమా విషయంలో దాదాపుగా ప్రీమియం కట్టక చనిపోయినటువంటి కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి 1000 కళ్ళతోటి. ఒక అంశం కాదండి, ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి భవిష్యత్తు తరాల కోసం ఏదైనా చేసే ప్రయత్నం చేసిండ్రండి? అందాల బామలను తీసుకొచ్చి హైదరాబాద్ లో తిప్పుతా ఉన్నారు. ఏం చూపిస్తున్నారండి వీళ్ళు? కేసీఆర్ ఆనవాళ్ళు మాయం చేస్తామని చెప్పారు. నేను కేసీఆర్ ఆనవాళ్ళు మాయం చేస్తామంటే ఏమైనా కొత్త ఏమైనా కడతారేమో అనుకుంటే చౌరస్తాలో ఉంటుంది కదా, ట్రాఫిక్ చౌరస్తాలో సిగ్నల్స్ మారుస్తున్నారండి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మయన్మార్ లాంటి దేశాలు లేకపోతే స్వీడన్ లాంటి దేశాల్లో పర్యటించి వచ్చి అద్భుతమైనటువంటి ట్రాఫిక్ వ్యవస్థను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే తార్నాక లాంటి చౌరస్తాలు, ఇంకో లాంటి చౌరస్తాలో సిగ్నల్స్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు కొత్తగా సృష్టించేది ఏమీ లేదు. ఇవాళ సెక్రటరేట్ చూపించే ప్రయత్నం చేశారు అందాల బామలకు, యాదగిరి గుట్ట చూపించే ప్రయత్నం చేసిండ్రు, టీ హబ్ లో సమావేశాలు పెడుతున్నారు, వి హబ్ లో సమావేశాలు పెడుతున్నారు. ఇవన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్ లోకి వెళ్ళి సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ భవిష్యత్తు తెలంగాణని మేము అద్భుతంగా చూపించినాం కదా, నవ్వినోడి ముందర జారి పడ్డట్లుగా మేము చేయలేదు కదా. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు తెలంగాణ వైపు సీతకళ్ళు చూసిండ్రు, కరెంటు కష్టాలు వస్తాయన్నారు, వాటర్ యుద్ధాలు వస్తాయన్నారు. మేము అవన్నీ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడినాం కదా. 10 సంవత్సరాల్లో ఏ రోజైనా రైతులు కరెంటు కోసం ఎదురు చూసిండ్రా? కళ్ళాల్లో పంట ఎప్పుడైనా వర్షార్పితం అయిపోయిందా? ఇవాళ రైతులు బోరుగా విలపిస్తున్నారండి. ఏ జిల్లాకి వెళ్ళినా కూడా రైతులు అకాల వర్షాల వల్ల, ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల టార్పాయిన్ కవర్లు ఇవ్వరు పంట మీద కప్పుకోవడానికి. పోనీ పంటని కళ్ళల్లో నుంచి కొనుగోలు చేసేటువంటి మిల్లర్ల దగ్గరికి మాట్లాడరు. మిల్లర్లది ఒక రేటు, కాంగ్రెస్ నాయకులది ఒక రేటు. నేను ఏమంటున్నానంటే రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? కేసీఆర్ రైతులని కంటికి రెప్పలా కాపాడుకున్నందుకు కేసీఆర్ మీద నీకేమైనా కోపం ఉంటే విధానపరమైనటువంటి పోరాటం చేయండి, కానీ రైతులను ఎందుకంత ఇంకోస పెడతా ఉన్నారని మేము కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నాం. మీరు ఢిల్లీకి పోయి ఇక్కడ తీసుకొచ్చేది, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేది అనా పైసా ఉండదు. తిరిగి తెలంగాణ ప్రజలు డబ్బు తీసుకుపోయి ఢిల్లీ పెద్దల చేతుల్లో కప్పం కట్టి రావడం తప్ప. ఇవాళ నేను అడుగుతా ఉన్నా అండి, చాలా ప్రతిష్టాత్మకమైన అంశం రోజా గారు. ఇవాళ మనకు మిగులు జలాలు అనేటువంటివి కృష్ణా గోదావరి నది జలాల విషయంలో వాటనే తేల్చలేదు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చలేకపోయింది. ఇవాళ ఈ బోర్డులు ఏవైతే ఏర్పాటు చేస్తామో అవి తేల్చలేకపోయినాయి. నేనేమంటున్నా, 299 టీఎంసీలు వాళ్ళకి 501 ఏదైతే 2 టీఎంసీలు ఆ రోజు ఒప్పందం చేసుకుంటున్నటువంటి నాయకులు మీరు ఎవరు ఆ రోజు ఒప్పందం చేసుకొచ్చి తెలంగాణ ప్రాజెక్టుని ఎండబెడుతుంటే ముచ్చుమర్రి గాని, రాయలసీమ ప్రాజెక్టు కానీ, ఒక్క నిమిషం దత్తు, నేనేమంటలేను, రాయలసీమ గాని ముచ్చుమర్రి గాని ప్రాజెక్టు కడుతుంటే టెండర్లు వేస్తుంటే చోద్యం చూసి మీరు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చేపల పులుసు, అదేవిధంగా రోజమ్మ ఇంటికి పోయి చేపల పులుసు దీన్ని రాయలసీమని సస్యశ్యామలం చేస్తా అనేటువంటి నాయకుడు ఎవరండి? ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా. తెలంగాణ ప్రాజెక్టు నిలబెట్టింది మీరు కదా, ఎందుకు ఎస్ఎల్బిసి పూర్తి చేయలేకపోయిండు 10 సంవత్సరాల తర్వాత? నేనేమంటున్నా, టీఆర్ఎస్ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉంటే నల్గొండ జిల్లాలో ఎండిపోతా ఉంది, మహబూబ్నగర్ ఎండిపోతే ఎందుకు ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయిండ్రు? మీరు అంటా ఉన్నారు గొప్పగా రైతుల గురించి. ఇలా 25 లక్షల మంది రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. కొంతమందికి కాలే మాట వాస్తవం, కానీ వాటిని పదే పట్టుకొని మీరు ఏకకాలంలో చెయ్యరు. 10 సంవత్సరాల కాలంలో చేతికి చిప్ప ఇస్తారు, మళ్ళీ తిరిగి మమ్మల్ని తులను ఆడుతా ఉన్నారు. కైలాష్ గారు, కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపైనే కక్ష తీర్చుకుంటుందా? ఒక్క నిమిషం దయచేసి, నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఐకేపీ సెంటర్లు ఇచ్చిన చరిత్ర మాది. దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలు చేసి ఈ దేశంలో సోనియా గాంధీ గారి చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. రైతులు ఎక్కువ ఆ రోజు క్రాప్ లోన్లు ఇచ్చింది మా పార్టీ, కానీ 10 సంవత్సరాల కాలంలో ఏకకాలంలో రుణమాఫీ చేయలేదు. మీరు చేసింది వడ్డీలకు సరిపోలేదు. ఇలా 21,000 కోట్లతోటి 25 లక్షల మంది రైతు కుటుంబాలకు ఏకకాలంలో రుణమాఫీ చేసినాము. ఆ తర్వాత 5
500 బోనస్ ఇవ్వడం జరిగింది సన్నబొడ్లకు. అదే విధంగా వెంటనే కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాలని కొనుగోలు చేసాం. సరే మీరు అన్నట్టుగా 100% చేసినా నేను చెప్పట్లే, ఇంకా కొద్ది ఉన్నాయి, వాటన్నిటి గురించి ఇస్తావు. మీరు ఏమైనా టార్పేలు ఇచ్చిండ్రా, ఏమైనా గోడౌన్లు? వీరు ఎవరికైతే మిల్లర్లకు ఇచ్చిర్రో ఆ మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేసిర్రు. ఇవి వసూలు చేయలేక మేము చేస్తున్నాం ఇవాళ. ఆ రోజు మిల్లర్లతో కమిషన్లు మాట్లాడుకొని షార్ట్ బ్రేక్ తీసుకున్నదాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ లో సీనియర్ లీడర్కు ఈసారి మంత్రివర్గ విస్తరణలో కనుక వాళ్లకు చోటు దక్కకపోతే వాళ్ళు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తామని బహిరంగంగానే చెప్పారు. సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ముందున్నటువంటి ఆప్షన్ బీజేపీని అని బీజేపీ నేతలు కానీ అటు బయటకు వస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాటగా లీక్ అయితే అందుతున్నాయి. సో ఎంతవరకు వాస్తవం ఇది? ఒకటి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడాను ఈ ప్రెషర్ బిల్డింగ్ టాక్టిక్స్ వాడతారు. వాళ్ళు పోయేది లేదు, అధికారం వదిలేసి తిరుగుబాటు చేసేది లేదు. ఇట్లా బ్లాక్ మెయిల్ చేసుకుంటా బెదిరిస్తూ గెలిచే ప్రయత్నం చేస్తారు విత్ ఇన్ ది పార్టీ. బయటకు వెళ్ళరాదు. మనం ఎన్నోసార్లు కొట్టున్నారు, గల్లలు పట్టుకున్నారు, కుర్చీలు ఎక్కున్నారు. టికెట్ రానప్పుడు పోతారు. వాళ్ళు ఇప్పుడు టికెట్లు పంచాయతీ ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు ఎందుకు పోవాలి? పవర్ లో ఉన్నటువంటి పార్టీ కొద్ది గొప్ప ప్రోటోకాల్, గౌరవం, కలెక్టర్, ఎస్పీ యొక్క మాట్లాడతారు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు, రెస్పాండ్ అవుతారు. ఈ పరిస్థితిలో వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి సాధించేది అదే మాట కైలాష్ కూడా చెప్పారు ఇందాకే. కొట్టుకుంటాము, కలిసిపోతాము, బయటకు మరి కల్చర్ అది. కాబట్టి అది కొత్త కాంగ్రెస్ పార్టీ బయటకు వస్తారని డిఫరెంట్ గా గ్రూపులు ఉన్నాయి. ఒకరి ఓటమి కోసం ఇంకో నాయకుడు పనిచేస్తా ఉంటారు, కోరుకుంటా ఉంటారు, దేవుళ్ళని మొక్కుంటారు. ఈయన ఓడిపోతే, ఈయన డిఫేమ్ అయితే, ఈయన వేచిపోతే, ఈయన సీఎం విరిగితే మొక్కుంటారు, మేకలు కోస్తా అని చెప్పేసి అటువంటి నాయకత్వం ఉన్నది. కానీ ధైర్యం చేసి ఇండివిజువల్ గా బయటికి రారు. ఇప్పుడు కనబడుతుంది కదా, కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు పవర్ ఉంది, బీఆర్ఎస్ లో పోయినారు. పవర్ ఉందనే ఆశతో పోయినారు, వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ గా కాంగ్రెస్ వాళ్ళు ఉండి బయటకు వస్తే వాళ్ళకి ఏమి ఇంపార్టెన్స్ ఉంటుంది? పవర్ లో ఉన్నప్పుడే ఈ బీఆర్ఎస్ 10 మంది అతిగతి లేదు. వీళ్ళు బయటకు వచ్చి ఏం సాధిస్తారు? వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఉండవా? సీఎం గారితోనో ఇంకెవరితోనో ఎవరి మాట వినద్దు, ఓడిపోయిన కాంగ్రెస్ కాంగ్రెస్ లో పనిచేయాలి తప్ప గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా పనిచేయాలని ఇన్స్ట్రక్షన్ ఉన్న తర్వాత, కళ్ళ ముందు చూసిన తర్వాత, ఆ చర్చ అసెంబ్లీలో జరిగిన తర్వాత వీళ్ళు బయటకు వస్తారని అంత ధైర్యం ఉందా? పార్టీలు పెట్టి తిరుగుబాటు చేసి గ్రూప్ ఫామ్ చేసి కాదు. వస్తే ఇస్తే బీఆర్ఎస్ నుంచి వస్తారు, బయటకు గ్రూప్ ఫామ్ చేసి వస్తారు. పడిపోయే దశ అయితే అప్పుడేమో రావచ్చు. బీఆర్ఎస్ నుంచి మేజర్ గ్రూప్ హరీష్ రావు వాళ్ళు బయటకు వస్తే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కలవచ్చు, ఏమైనా ప్రయత్నం చేయొచ్చు. బట్ దే మే నాట్ రీచ్ దట్ పాయింట్. ఆ పాయింట్ కు రీచ్ గారు 61, 62 రీచ్ గారు ఎవరు కూడా. కాబట్టి ఇవంతా కూడా ఈ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినా, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినా నేతలందరికీ ముందున్నటువంటి ఆప్షన్ బీజేపీనేగా. అది ఎలక్షన్ అప్పుడమ్మా ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీ పవర్ ఎక్కువ రాష్ట్రం. నో ఆల్టర్నేటివ్. ప్రజలకు నిజాయితీగా ఫేర్ పాలిటిక్స్ ఉండి గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలిగేటువంటి ఒక సర్కార్ ఇవ్వగలిగే కేవలం బీజేపీ మాత్రమే. దాంట్లో ఏం డౌటే లేదు. ప్రజలు మాట్లాడుతున్న మాట. ఇవాళ కాంగ్రెస్ ఫెయిల్ అయింది, కానీ కేసీఆర్ గారు ఖుషి అవుతా ఉన్నారు. నాకే ఇక ఆల్టర్ నాకే అని చెప్పి ఏం చూసి మళ్ళీ చర్చ లేదా కేసీఆర్ గారి? ఇప్పుడు ఎట్లయితే కవిత గారు లెటర్ రాసి వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, అలాగే హరీష్ రావు గారిని ఎట్లా అవమానం చేస్తా ఉన్నారు, హరీష్ రావు కేటీఆర్ మధ్య ఉన్నటువంటి రిఫ్ట్స్ ఇవన్నీ కూడా తెలియదా? హరీష్ రావు తక్కువ కాదు రోజా గారు. హరీష్ రావు గారు బాగా పవర్ఫుల్, వాళ్ళ పార్టీలో ఆయనకుండే లాబీ ఆయనకున్నది. సో వెన్ టైం కమ్స్ డెఫినెట్ గా అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు అని తెలిసినప్పుడు బీఆర్ఎస్ లో టికెట్ అడిగేవారు ఉంటారు. ఇప్పుడు చూడండి, మీ మున్సిపల్ ఎలక్షన్ టికెట్ అడిగేవారు ఉంటారు.
మీరు పగటి కళలు కానండి సిరన్న పగటి ఏ! మీరు మమ్మల్ని నైన్ గా తీసుకున్నారు అందరికీ భయము, ఎంపీ ఎలక్షన్ కదా భయాన్ని నైన్ గా తీసుకున్న మమ్మల్ని మీరేం లెక్క తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కదా. మేము ఎందుకు గెలిచాము? ఎందుకు అంటున్నామంటే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కదా అరే మీరు గెలవలేదు కదా మొన్న. గెలిపిస్తే కుంటున్నా కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఇస్తే 6 గ్యారెంటీలు 13 మీరు హామీలు గెలవలేదు కదా మొన్న ఎంపీ ఎలక్షన్ జాతీయ గెలిచిన పార్టీ ఏమైనా అసలు ఏం performance? వరగదీసిందన్న తెలంగాణకు ఏం వరగదీసిరు మీరు చెప్పండి. ఏం? ఢిల్లీ ఏ? ప్రభుత్వాలు ఢిల్లీ పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి ఏం వరగదీసింది చెప్పండి శ్రీరామ్. నేను ఏమంటున్నా అదే. మీరు పగటి కాళ్ళు అంటున్నారు మీ బీజేపీ నాయకులు. సరే. ఒక కాలం పార్టీ చెప్తున్నదా? అధ్యక్షుడిగా- కాలం చెప్పడం మొదలైంది కదా. ఏంటన్నా? ఫస్ట్ ఒకటి కాలం ఒకటి మీరు చిన్న చెప్పిన వర్డ్ యాడ్ అర్థమైందా? చేస్తా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బీసీని ప్రకటిస్తారు కానీ పార్టీ అధ్యక్షుడిగా బీసీ పనికిరాడు. ఈ పార్టీలో ఎల్పీ నాయకుడిగా బీజేపీ ఎల్పీ నాయకుడిగా ఒక కులాల- బీసీ పనికిరాడు. మీరు అధికారంలోకి వచ్చేది ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉత్తరించేది ఎప్పుడు మిమ్మల్ని గాని మీరు ఎట్లా కాంగ్రెస్ పోనీ? పార్టీని గాని మీరు ఓడిపోతారు, తెలంగాణ ఓడిపోతారు. ప్రజలు నమ్మరు. కేసీఆర్ ఆల్టర్నేట్ ఎందుకంటున్నామంటే మేము ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చినాం. మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చినాం. ఏమి? ఇచ్చిన హామీ ఏంది? కంటే కూడా ఇవ్వని హామీలు రాష్ట్రం అమ్మాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందా? అన్న నువ్వు చూస్తున్నావు ఇళ్లాల్లో రోడ్లు కలెక్టరేట్లు మెడికల్ కాలేజీలు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్లు ఎంత అద్భుతంగా తెలంగాణ తీర్చిదిద్దబడ్డదన్న. Yes. 10 సంవత్సరాల్లో తెలంగాణ 60 ఏళ్ల నష్టాన్ని 10 సంవత్సరాల్లో పూర్తి ఏం చేసినా మీ యాటిట్యూడ్ మీరు ఒక కుటుంబం రూపాయి యొక్క ఇచ్చిండ్రా? రూపాయి. పెత్తనము డెమోక్రసీ లేనటువంటి పార్టీకి ఈ ప్రజలు బుద్ధి చెప్పింది ఉన్నది. మళ్ళా కూడా చెప్తారు. అసెంబ్లీలో ఓడిపోయినారు, మీరు పార్లమెంట్ లో ఓడిపోయినారు, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఓడిపోతారు. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా అదే జవాబు ఈ యొక్క రాష్ట్ర ప్రజలు చెప్తారు. Right అండి, okay. కాదనట్లేదు. సార్ ఓకే కైలాష్ గారితో మాట్లాడదాం. కైలాష్ గారు టేక్ లీవ్ రోజా గారు. ఎస్ ఎస్ Madam. యూ కెన్ లీవ్ అండి. థ్యాంక్ యూ Thank you, థ్యాంక్ యూ ma'am. సో మచ్ Sorry, ఫర్ madam. పార్టిసిపేటింగ్. మీరు ఉండండి దత్తాత్రేయ గారు. ఎస్ యా కైలాష్ గారు, మేడం. సో మొత్తానికి రేవంత్ రెడ్డి ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయడంతో ఒక డిఫెన్సివ్ గేమ్ ఆడుతున్నారు అనేది విమర్శగా ఇటు ప్రతిపక్షాలు హైలైట్ చేస్తున్నాయి. సో మీరేమో ఇందాక మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదు, మంత్రి పదవుల్లో ఒక్కటి కూడా మహిళలకు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. మరి అలా మీరు చేసింది ఏంటి మహిళలకు అని అడిగితే ఏం చెప్తారంటే పిసిసి మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు Yes. నామినేటెడ్ పదవి ఇవ్వకపోతే ఆవిడ చేసినటువంటి తిరుగుబాటును మీరు ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు దానికి? ఒక్క మాట మాత్రం మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకత్వం కానీ అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి సలహాలు, పిసిసి గారి యొక్క ఆలోచనని, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారి ఆలోచనని, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఏ రకంగా ఏ సామాజిక వర్గాల యొక్క ప్రాతినిధ్యం లేదో వాళ్ళని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప ఊరికనే రాత్రి నిర్ణయాలు తీసుకొని గాయే గందరగోళమై ఫామ్ హౌస్ లో కూర్చోను, లేకపోతే కుటుంబంలో తండ్రి కొడుకు అనుకుని నిర్ణయాలు జరగవండి. కాంగ్రెస్ పార్టీ 100% ప్రజల నుంచి వచ్చేటువంటి భావన ఆధారంగా ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని తప్పకుండా అందరికి అర్హతలు ఉండొచ్చు, కానీ సామాజిక సమీకరణలు కొంతమందికి అన్యాయం జరుగుతుండొచ్చు. కానీ అదే సమయంలో సామాజిక న్యాయం అనేది ఒక విధానంగా మేము మార్చుకొని ఆయా వర్గాల యొక్క వాయిస్ వినిపించడానికి, ఆ ప్రజల యొక్క ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా అధిగమించడానికి, అది బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ లేకపోతే నేనేమంటున్నా? అదేవిధంగా వాళ్ళు ఒకసారి వారు అధికారంలో ఉన్నప్పుడు మొదటి వారు కాంగ్రెస్ పార్టీలో జెండాలు మోయడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని వాడుకుంటారు. దాని పదవుల కాడికి వచ్చేసరికి ఏ వర్గాలు పదవులు అనుభవిస్తున్నాయో తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. మొన్న ప్రకటించిన 37 కార్పొరేషన్ చైర్మన్ లో 5 బీసీ లీడరు. ఇగో చాప కింద నీరులాగా రోజుకొక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు చైర్మన్ పదవులు ఇస్తా ఉన్నా కూడా మా బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. పాపం ఎవరి దగ్గరకు పోయి కలిసినా కూడా వాళ్ళకి మీరు అన్నారు బలహీన వర్గాలకు నేనేమంటా ఉన్నా పార్టీని నమ్ముకొని పనిచేసే మీలాంటి వాళ్ళకు కూడా పదవుల విషయంలో చూపిస్తే ఆ పార్టీ మీకు ఏమి ధరించిందని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. మంత్రి పదవులు ఇయ్యరు, మైనార్టీ మంత్రి ఉండడు, ఒక గిరిజన శాఖకు సంబంధించినటువంటి లంబాడ బిడ్డల మంత్రి ఉండడు, ఎంబీసీ బిడ్డ మంత్రి ఉండడు. కైలాష్ గారు ఫైనల్ గా ఒకటి చెప్పండి. పిసిసి చీఫ్ చెప్పినట్టుగా ఈసారి ఖచ్చితంగా ఈ జూన్ లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని ఆయన చెప్పిందని ఎంతవరకు వాస్తవం? ఈసారి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి న్యూస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒక్క మాత్రం నేను మనవి చేస్తా ఉన్నా. పిసిసి అధ్యక్షులు అనేవారు
ఇవాళ అధిష్టానం ఆలోచన ఏముందిగా వారు చెప్పడానికి చెప్పారు కాబట్టి తప్పకుండా ఉండేటువంటి అవకాశం ఉన్నది. అధిష్టానం కూడా ఆ దిశగానే ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారిని కన్సల్ట్ తీసుకొని వాళ్ళంతా కూడా ఫైనల్ చేస్తారు. సామాజిక వర్గాల వారిగా కూర్పు, తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఆయా వర్గాల ప్రాతినిధ్యం గురించి ప్రజలు అనుకుంటా ఉన్నారో అది ఉంటది. రెండో విషయం, ఇంతకుముందు సునీతారావు గురించి మాట్లాడినారు. సునీతారావు గారు ఒక ఫైటర్, సమాజం కోసం పనిచేసినటువంటి బలహీన వర్గాల బిడ్డ. అదే సందర్భంలో ఆమెకు మన టికెట్ ఇచ్చారండి. వాస్తవంగా ఏంటంటే మీకు గోషమ్మ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమె కోరుకున్న చోటనే టికెట్ ఇచ్చినారు. అయితే ఒక్కసారి టికెట్ ఇచ్చిన తర్వాత ఓడిపోయినటువంటి వ్యక్తులకు కొంత గ్యాప్ ఇచ్చి మీకు మొదటగా ఎవరైతే సెకండ్ క్యాడర్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి అధిష్టానం ఆలోచన చేసింది. పోటీ చేసే వాళ్ళే పోటీ చేసి మళ్ళీ వాళ్ళకి అవకాశాలు ఇస్తే మాకు రావు కదా మాట ఉంటారు. ఇప్పుడు మేము టికెట్ ఆశించాము, భంగపడ్డాం, అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసాము. మళ్ళీ టికెట్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ అన్ని పదవులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ కుటుంబాలకు ఇస్తే నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పనిచేసినటువంటి మా బోటి సెకండ్ క్యాడర్లకు అవకాశాలు రావాలని, బలహీన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్సీలకు సమప్రాతినిధ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంతో ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనల ఆధారంగా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారో దాని ఆధారంగానే కూర్పు జరుగుతుంది తప్ప ఆయనకు వ్యతిరేకంగా కానీ ఆయనకు నచ్చనటువంటి వాళ్ళని కూడా తీసుకోదండి అధిష్టానం. 100% మీరు గమనించాలి. మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గెలిచినారు ఈ రాష్ట్రంలో 65 మంది. ఎందుకంటే ఆయన కదా కెప్టెన్ పిసిసి, ఎవరు గోల్ కొడితే వాళ్ళే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గోల్ కొట్టినారు, అందుకే ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి గారి ఆలోచనని అదేవిధంగా అధిష్టానం అంతిమంగా పరిగణలోకి తీసుకొని కూర్పు చేసి సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది. రైట్ అండి, ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ కైలాష్ నేత గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.